ఇక్కడ మద్యం ఉన్నది సార్. యాక్చువల్గా నేను ఒకసారి ఎక్సైజ్ అధికారులతోని ఒకసారి క్లాస్ చెప్పించుకున్నాం సార్. మళ్ళా చెప్పించుకున్నటువంటి సందర్భంలో ఎంతకు తయారైతుంది బాయ్ సాబ్ ఈ ఒక లిక్కర్ బాటిల్ క్వార్టర్ బాటిల్ ఎంతకు తయారైతుంది అంటే 9 రూపాయలకు తయారైతుంది అని చెప్తా ఉన్నాడు. అవునా 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 మీరు టీవీ సీరియల్ యాక్టర్స్ లాగా మూడు సార్లు రియాక్ట్ కాకండి. అన్నిటికీ మ్యాటర్ ఒకటే. 9 రూపాయల క్వార్టర్ బాటిల్ ను 190 రూపాయలకు అమ్ముతా ఉన్నారు వీళ్ళు. ఎంతకు తెగించారా అంటే దాని మీద ఎంత పన్ను అన్నట్టు? ఇది రాదా మరి జిఎస్టీ పరిధిలోకి? మనకు అవసరమా? 18% ఎంత టాప్ ఉంటే అంతేయండి. మీరు 18% పన్ను వేయండి సార్ క్వార్టర్ మీద, 20 రూపాయలకే క్వార్టర్ సీసా దొరుకుతుంది. దాన్ని 180కి అమ్మబడితిరి. పెట్రోల్ డీజిల్ జిఎస్టీ పరిధిలోకి రావు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ దానికి, ఎందుకంటే రెవెన్యూ అంతా దీని మీదనే ఉంది కాబట్టి. నేను ఏమంటానంటే కొద్దిగా చూసి ఈ వ్యాట్ పరిధిలో ఉన్నటువంటి వస్తువులను కూడా జిఎస్టీ పరిధిలోకి తేవాలి. సమాధానం చెప్తే బాగుంటుంది. మేము క్వార్టర్ సీసా మీద ఎంత ట్యాక్స్ వేస్తా ఉన్నాము, 9 రూపాయలకు తయారయ్యేది 190 రూపాయలకు ఎందుకు అంతా ఉంది మీకు అనేది ఒకసారి ప్రభుత్వం ప్రజలకు కూడా చెప్తే వాళ్ళు కూడా చూసి ఎట్లా వాడుకోవాలో దాన్ని అట్లా వాడుకుంటారని సూచన సార్.